2025 సంవత్సరం అమ్మవారి శరన్నవరాత్రులు సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమై అక్టోబర్ 2 విజయదశమితో మనకి ముగుస్తాయి. దీనిలో భాగంగా మనం మొదటి రోజు పాడ్యమి అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా కొలుస్తాము. ఆ రోజు ధరించవలసిన దుస్తువులు గులాబీ రంగు. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు బూందీ, ఇంకా శనగలు, పెసరబూరెలు, పాయసము. రెండవ రోజు వచ్చి విదియ రోజున మనం అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవిగా కొలుస్తాము. అమ్మవారికి ఆ రోజు మనం సమర్పించవలసిన నైవేద్యం రవ్వ కేసరి. ఇంకా మనం ధరించవలసిన రంగులు నీలము మరియు ఎరుపు. మూడవ రోజు తదియ. ఈ రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా మనకి దర్శనమిస్తారు. ధరించవలసిన రంగులు పసుపు. సమర్పించవలసిన నైవేద్యం దద్దోజనం, ఇంకా కట్టె పొంగలి. నాలుగవ రోజు చవితి. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తారు. నైవేద్యం వచ్చి బెల్లం అన్నం. ధరించవలసిన రంగు ఎరుపు. ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా దర్శనమిస్తారు. ప్రసాదం పూర్ణాలు, ఇంకా క్షీరన్నం. ధరించవలసిన రంగు గులాబీ రంగు, ఇంకా పచ్చన. ఆరవ రోజు షష్ఠి. అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనమిస్తారు. నైవేద్యం పులిహోర, పెసరబూరెలు. ధరించవలసిన రంగు బంగారం, ఇంకా పచ్చ కలరు. నెక్స్ట్ 7వ రోజు సప్తమి. అమ్మవారు మనకి ఈరోజు మహాచండీ దేవి రూపంలో దర్శనమిస్తారు. నైవేద్యం లడ్డు ప్రసాదం. ధరించవలసిన రంగు ఎరుపు. 8వ రోజు అమ్మవారు మనకి శ్రీ సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తారు. నైవేద్యం అటుకుల బెల్లం, శనగపప్పు, రంగు తెలుపు. 9వ రోజు అమ్మవారు మనకి శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు. ప్రసాదం గారెలు, పులిహోర, నిమ్మకాయ పులిహోర, ఇంకా ఎరుపు రంగు. 10వ రోజు దశమి. మనం ఈరోజు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో కొలుస్తాము. ప్రసాదాలు గారెలు, పులిహోర, చక్కెర పొంగలి, వడపప్పు, ఇంకా పానకం. ధరించవలసిన రంగు ఎరుపు. ఇలా శరన్నవరాత్రుల సందర్భంగా మనం అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని కొలుస్తాము. ఈ నవదుర్గలను మనం ఈ శరన్నవరాత్రుల సందర్భంగా జగన్మాతను మనం కొలుచుకుని ఆమె కృపకు పాత్రులు అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కార్తిక క్రియేషన్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.